నా ఆత్మీయ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో తెలుసుకుందాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనము. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. నీతిమంతుల ప్రార్థన మాత్రమే దేవుడు అంగీకరిస్తాడు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నీతిమంతుడు. కాబట్టి ఆయన లాంటి నీతిమంతులని, పరిశుద్ధులను మాత్రమే దృష్టిస్తాడు. అలాంటి వారిని మాత్రమే ఆయన వింటాడు. కాబట్టి నా ఆత్మీయ సహోదరి సహోదరులారా, ఈరోజు నువ్వు దేవునికి నీతిగా కనపడుతున్నావా, లేకపోతే పాపముగా కనపడుతున్నావా? నీ ఆత్మీయ స్థితి ఏమిటి? నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుణ్ణి నువ్వు విని అంగీకరిస్తున్నాడా? నిజంగా నీ ప్రార్థనలు విని దేవుడు అంగీకరించే స్థితి నీ నీతి స్థితిలో ఉందా లేదా? నీ ఆత్మీయ స్థితి నీతి స్థితిలో ఉందా లేదా? కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరూ ఆయన రక్తం వలన కడగబడి, పరిశుద్ధపరచబడి, ఆయన పునరుద్ధానమందు విశ్వాసముంచి నీతిమంతులుగా మార్చబడడం, ఆయన ప్రార్థనను అంగీకరించబడడం కావాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు నామములో రక్షించబడి, నీతిమంతులుగా తీర్చబడి, ప్రార్థనలు అంగీకరించబడాలి. కేవలం యేసుక్రీస్తు నామములో మాత్రమే ఆ పరిశుద్ధత, ఆ నీతి ఉంది. లేకపోతే మనకు దేవునికి సంబంధం లేదు. ఎందుకంటే మనము యేసుక్రీస్తు ద్వారానే నీతిమంతులం, కానీ దేవునికి డైరెక్ట్గా మనం నీతిమంతులం కాలేము. యేసుక్రీస్తు వల్ల మాత్రమే నీతిమంతులము. యేసుక్రీస్తు వారు లేకపోతే మన నీతిమంతులం కాదు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా వచ్చిన ఆ నీతి ద్వారా మనము దేవునికి ప్రార్థనలు, విన్నపములు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన ద్వారానే మనం నీతిమంతులం. కాబట్టి ఆయన నీతితోనే మనము ప్రార్థనలు చేస్తూ, ఆయన నామములో ప్రార్థనలు చేస్తూ దేవునికి అంగీకరించబడాలి. అలానే అంగీకరించబడతాము. అలానే యేసుక్రీస్తు వారి నీతి మనలో కనబడుతూ దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరిస్తాడు. యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి ఈ విషయం బాగా అర్థమవ్వాలి. ఎందుకంటే యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందడం, యేసుక్రీస్తు నామములో ప్రార్థనలు చేయడం, యేసుక్రీస్తు నామములో రక్షణ, యేసుక్రీస్తు నామములో నీతి అంటేనే మన నీతి కాదు. మన నీతి ఎప్పటికీ పాత గుడ్డల్లాగా, మాసిపోయిన బట్టల్లాగా అనిపిస్తుంది, కానీ దేవునికి యేసుక్రీస్తు వారి నీతి అలా అనిపించదు. యేసుక్రీస్తు వారి నీతి ఎలా ఉంటుందంటే పరిశుద్ధ నీతి. ఆయన నీతి దేవునికి మాత్రము ఎలా కనపడుతుందంటే ఎంతో క్లీన్గా కనపడుతుంది, పరిశుద్ధంగా కనపడుతుంది. కాబట్టి దేవుని నీతి, యేసుక్రీస్తు వారి నీతిని ధరిస్తేనే మనము దేవుని దగ్గర అంగీకరించబడతాం. నీతిమంతుని ప్రార్థన అంగీకరించబడుతుంది. నీతిమంతుల ప్రార్థన అంగీకరించబడుతుంది. కాబట్టి నీతిమంతుల ప్రార్థన మాత్రమే ఆయన వింటాడు, పాపుల ప్రార్థన వినడు. కాబట్టి మనము నీతిమంతులు అవ్వాలి. నీతిమంతులు అయ్యాక ప్రార్థన చేస్తే ఆయన అంగీకరిస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరులందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు.